ఒకవైపు రామ్ చరణ్, జగపతి బాబు, శివరాజ్ కుమార్ లాంటి పవర్ హౌస్ పెర్ఫార్మర్స్ నుంచి ఆ రా అండ్ రస్టిక్ యాక్టింగ్‌ని రాబట్టుకుంది మీరే. ఇంకోవైపు అనంత శ్రీరామ్ లాంటి క్లాసిక్ రైటర్ నుంచి అంత లేక్ లిరిక్స్‌ని రాబట్టుకుంది కూడా మీరే. ఒకవైపు గూస్ బంప్స్ తెప్పించే హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ రాసింది మీరే. ఇంకోవైపు జుగుప్స కలిగించే డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాసింది కూడా మీరే. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో పొటెన్షియల్ ఉన్న స్టోరీని తన ఓన్ రేటింగ్‌తో ఒక యావరేజ్ వెంచర్‌గా మార్చింది కూడా మీరే. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటాం అనేది. మన పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గురించి. ఈ వీడియోలో పెద్ది మూవీకి డివైడ్ టాక్ ఎందుకు వచ్చింది, అసలు రైటింగ్ డెస్క్ దగ్గర జరిగిన మిస్టేక్స్ ఏంటి అనేది డీటెయిల్డ్గా పోస్ట్ మార్టం చేద్దాం. హలో పీపుల్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్, ఆన్ పేపర్ ఇది ఒక సాలిడ్ ప్రిమైజ్. ఎటువంటి ఫోర్స్డ్ కమర్షియల్ ట్రోప్స్ యాడ్ చేయకుండా ఒక ఆర్గానిక్ అండ్ టైట్ స్క్రీన్ ప్లేతో ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఇది ఒక ఎపిక్ స్పోర్ట్స్ డ్రామా అయ్యేది. కానీ బుచ్చిమామ అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్తో ఆ స్టోరీ సోల్ని డైల్యూట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సినది డైలాగ్స్ గురించి. నాకు ఈ మూవీలో హైలైట్ అనిపించింది డైలాగ్స్. ఒకవైపు ఎమోషనల్ గ్రాఫ్ని పీక్స్కి తీసుకెళ్లే డైలాగ్స్ రాశాడు. మళ్ళీ పుడతామా ఏంటి ఆయన డైలాగ్ అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలాగే శివరాజ్ కుమార్ డైలాగ్స్ కానీ, జగపతి బాబు చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్స్లో కానీ, క్లైమాక్స్లో రామ్ చరణ్ స్పీచ్లో కానీ ఆ డైలాగ్స్ అవుట్ స్టాండింగ్. కానీ అదే టైంలో అంతే జుగుప్సాకరమైన డైలాగ్స్ కూడా రాశాడు మన బుచ్చిమామ. ఆ ముట్టేయడం, చేతులతో ఆ సౌండ్ చేయడం, గుడిపించే ఉండడం, డాష్ స్మిత్ అంతే గద్దలా ఎగురుతా ఉండడం. హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ కమెడియన్ సత్యాతో చెప్పే డైలాగులు అబ్బో మామూలు రోత కాదవి. ఇంత డెప్త్ ఉన్న ఇంటెన్స్ నెరేటివ్ని ఈ చీప్ ఎలిమెంట్స్తో పాతలానికి తొక్కేశాడు మన బుచ్చి సార్వాడు. ఈ మూవీలో హీరోని సంబంధించిన గ్లామర్స్తో చూస్తున్నప్పుడు నాకు ఎందుకో డైరెక్టర్ కృష్ణవంశీ గారు గుర్తొచ్చారు. ఆయన సినిమాల్లో కూడా నాకు ఇదే ప్రాబ్లం అనిపిస్తుంది. చాలా వెయిట్ ఉన్న స్టోరీని పెట్టుకొని హీరోయిన్ అనవసరమైన ఎక్స్పోజింగ్ సీన్లు పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్కి శ్రీ ఆంజనేయం, చందమామ, మొగుడు, గోవిందుడు, అందరి వాడేలే, ఇలా ఎంతో డెప్త్ ఉన్న స్టోరీకి ఈ అనవసరమైన గ్లామర్ యాడ్ చేసి ఆ స్టోరీ ఫ్లోని కంప్లీట్గా డివైడ్ చేస్తాడు. ఈ దెబ్బతో ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ చూస్తున్నప్పుడు ఎంత ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతారో చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఇదే ఇక్కడ కూడా జరిగింది. చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దకి దూరంగా ఉండడానికి మెయిన్ రీజన్ ఈ ఎక్స్పోజింగ్ అండ్ డైలాగులే. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్లో పేజింగ్ పర్వాలేదు, కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ ఫ్లాట్ అయిపోయింది. చాలా ప్రెడిక్టబుల్గా అనిపించింది. లెజెండరీ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు స్క్రీన్ ప్లే గురించి ఒక మాట చెప్తారు. కథలో ప్రేక్షకుడు అనుకున్నదే జరగాలి, కానీ ప్రేక్షకుడు అనుకున్నప్పుడు జరగకూడదు. దీన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేది బుచ్చిబాబు గురువు అయిన సుకుమార్ గారు. రంగస్థలం లేదా వన్ నేనొక్కనే క్లైమాక్స్ తీసుకుంటే క్యారెక్టర్ పే ఆఫ్ మనం అనుకున్నట్లుగా పాజిటివ్గానే జరుగుతుంది, కానీ హీరో దాన్ని సాధించే విధానం మనం ప్రెడిక్ట్ చేయలేం. అదే మనకి ఒక పర్ఫెక్ట్ సినిమాటిక్ హై ఇస్తుంది. యాక్చువల్గా బుచ్చిమామ కూడా పెద్ద క్లైమాక్స్లో ఇదే ఫార్ములా ట్రై చేశాడు. హీరో కావాలని తన కాలు విరగొట్టుకుని పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం అనేది నిజంగా ఒక బ్రిలియంట్ ఐడియా. కానీ ఇక్కడ రెండు పెద్ద బ్లండర్స్ జరిగినాయి. ఒక పక్క హీరో రన్నర్ అవుతాడన్న పాయింట్ని మేకర్స్ స్వయంగా ట్రైలర్లోనే రివీల్ చేశారు. ఒకవేళ ట్రైలర్లో ఆ రన్నర్ అవుతాడన్న పాయింట్ని రివీల్ చేయకపోయి ఉంటే ఆడియన్స్కి ఒక మంచి సర్ప్రైజ్ అయ్యిండేదేమో. దానికి తోడు క్లైమాక్స్లో హీరోకి కాలు ఉండదన్న మేజర్ పాయింట్ సోషల్ మీడియాలో ముందే విపరీతంగా లీక్ అయిపోయింది. ఈ రెండు కారణాల వల్ల థియేటర్లో ఆడియన్స్కి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. అలా ఒక ఎపిక్ ఎండింగ్ అవ్వాల్సిన క్లైమాక్స్ని డిజైన్ చేయడంలో బుచ్చిబాబు కంప్లీట్గా తడబడ్డాడు. నెక్స్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే విజువల్ స్టోరీ టెల్లింగ్ అండ్ ట్రాన్సిషన్స్. పెద్దలు కొన్ని షాట్స్ అయితే మాస్టర్ క్లాస్. శివరాజ్ కుమార్ రామ్ చరణ్ విసిరేయగానే ఆ సీమ్లెస్ ట్రాన్సిషన్తో ఒక రెజ్లర్గా మారిన రామ్ చరణ్ చూపించడం బ్రిలియంట్. ఆ షాట్కి థియేటర్లో మామూలుగా విధించబడలేదు. అలాగే రామ్ చరణ్ని రెజ్లర్స్ అడ్డుకుంటున్నప్పుడు ఆ స్ట్రగుల్లో అతని చెప్పులు షర్టు తెగిపోయి షాట్ వెనుక ఉన్న సింబాలిజం. ఒక రైజ్లర్గా ఎదగాలంటే కాళ్ళకి చెప్పులు, ఒంటి మీద ఉన్న షర్టు వదిలేయాలి అని విజువల్గా చెప్పిన విధానం అద్భుతం. క్లైమాక్స్లో రన్నింగ్ ట్రాక్ని రైల్వే ట్రాక్గా మార్చిన విజువల్ మెటాఫర్ కూడా వేరే లెవెల్ ఐడియా. ఇంత మంచి ఐడియాస్ని పిక్చరైజ్ చేసిన కెమెరాతోనే చాలా దరిద్రాన్ని కూడా పిక్చరైజ్ చేశారు. రామ్ చరణ్ హీరోయిన్ ముక్కుని కళ్ళని వర్ణిస్తుంటే మనకు మాత్రం హీరో నడుముని, ఆ బాడీ షేప్ని చూపించడం. ఇది డైరెక్టర్ యొక్క భావ దారిద్రానికి పరాకాష్ట. సోషల్ మీడియాలో చాలా మంది మగధీరలో రాజమౌళి గారు కూడా కాజల్ని ఇలాగే చూపించాడు కదా అని డిఫెండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని లాజిక్ ఏంటంటే ఆ సీన్లో విలన్ యొక్క లస్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ కెమెరా యాంగిల్స్ పెట్టారు. ఇక్కడ కూడా హీరో పర్స్పెక్టివ్ అదే కదా అని డిఫెండ్ చేయవచ్చు, కానీ మగధీరలో ఒక్క సీన్లో తప్ప హీరోయిన్ని అలా చూపించరు. పెద్దలో మాత్రం త్రూ అవుట్ ద మూవీ హీరోయిన్ ఎక్స్పోజింగ్కే వాడారు. ఒక న్యూ ఏజ్ డైరెక్టర్ కూడా ఈ అవుట్డేటెడ్ కమర్షియల్ ఫార్మాట్కి కట్టుబడిపోవడం డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్ పెట్టడం తప్పు కాదు, కానీ ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ప్లేస్మెంట్ కంప్లీట్గా డిజాస్టర్ ఐడియా అని చెప్పొచ్చు. ఇదే దరిద్రం అనుకుంటే ఇంతకంటే మహా దరిద్రం ఏంటంటే ఆ సాంగ్ లిరిక్స్.
అనంత శ్రీరామ్ లాంటి లిరిక్ రైటర్ని తీసుకొని అతన్ని కూడా ఒక 10 మెట్లు కిందకి దించి ఆ లిరిక్స్ రాయించాడు మన బుచ్చిబాబు గారు. సార్ బుచ్చి గారు, ఐటెమ్ సాంగ్ అంటే అంత రోత లిరిక్స్ ఉండాలా? లేటెస్ట్‌గా వచ్చిన 'పుష్ప 1 అండ్ 2'లలో ఐటెమ్ సాంగ్స్ ఒకసారి వింటే చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉంటాయి. ఈవెన్ పూరి జగన్నాథ్ గారి కొన్ని మూవీస్‌లో ఐటెమ్ సాంగ్స్ లిరిక్స్ కూడా చాలా మోటివేషనల్‌గా ఉంటాయి. 'అమ్మ నాన్న అవుతాంలే అమ్మాయి', 'నేనింతే' ఆ సాంగ్స్ మనకు మోటివేషన్ ఇస్తాయి. అనంత శ్రీరామ్ గారితో ఒక మోటివేషన్ స్టైల్‌లో ఐటెమ్ సాంగ్ రాయించి మూవీ మూడ్‌కి తగ్గట్టుగా కరెక్ట్‌గా ప్లేస్ చేసి ఉంటే అది వేరే లెవెల్‌లో ఉండేదేమో అనిపించింది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లాజిక్స్ అండ్ సినిమాటిక్ లిబర్టీస్. ఒక నేషనల్ స్పోర్ట్స్ కమిటీ మెంబర్ అయిన బొమ్మా ఇరానీకి పారా ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన పెద్ది పేరు ఎందుకు తెలియదు? ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. రామ్ చరణ్ ఇంజ్యూరీ అనేది బిగ్గెస్ట్ సినిమాటిక్ లిబర్టీగా అనిపించింది నాకైతే. మోకాలిపై ఇంజ్యూరీ అయితే మోకాలు కింద కాలు కట్ చేసి బ్లేడ్ పెట్టుకుని రన్నింగ్ చేయడం సైంటిఫిక్గా ఎలా పాసిబుల్? ఇంజ్యూరీ స్టిల్ అలానే ఉంది కదా, రన్నింగ్కి లెగ్ ఎలా సపోర్ట్ చేసింది? ఇది చాలా లాజిక్లెస్గా అనిపించింది. ఈ విషయంలో ఆడియన్స్ని యాక్సెప్ట్ చేసేలా డైరెక్టర్ కన్విన్స్ చేయలేకపోవడం అనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే పేపర్ మీద అద్భుతంగా ఉన్న స్టోరీ తెర మీదకి వచ్చేసరికి మన బుచ్చి మామ కమర్షియల్ అనుకుంటూ సినిమాకు బొక్క పెట్టాడనిపిస్తోంది. స్టోరీకి పొటెన్షియల్ ఉంది, ఇంకా బెటర్గా రాయొచ్చు. స్టిల్ ఇట్ వాజ్ ఎ గుడ్ వన్. మూవీలో చూపించిన కోర్ బాగుంది. ఫైట్ ఫర్ యువర్ ఐడెంటిటీ. రీసెంట్గా వచ్చిన గోర్, బ్లడ్ షెడ్, వైలెన్స్ మూవీస్ కంటే చాలా బెటర్. రామ్ చరణ్ గురించి ఒక మాట చెప్పాలి. డియర్ రామ్ చరణ్, వాట్ యు డిడ్ దేర్ వాజ్ బియాండ్ ఫినామినల్. ప్రాణం పెట్టేశావు. ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే మన బుచ్చి మామ మామూలుడైతే కాదు, చాలా స్టఫ్ ఉంది మన దగ్గర. ఈ మూవీలో చేసిన తప్పులు సరిదిద్దుకొని ఇంకొంచెం పర్ఫెక్ట్గా నెక్స్ట్ మూవీతో మన ముందుకు వస్తే మాత్రం ఒక టాప్ డైరెక్టర్ అవుతాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ మూవీలో స్టోరీ, డైలాగులు, టేకింగ్ అండ్ యాక్టర్స్ నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టిన విధానం ఇవన్నీ చాలు బుచ్చి మామ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవడానికి. ఇది గాయస్ మరి ఈ వీడియోలో. మరి మీకేమనిపించింది? ఈ మూవీ ఇలాగ యావరేజ్గా అవడానికి కారణాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ గైస్ వెళ్ళే ముందు వీడియో నచ్చితే మాత్రం హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి భయ్యా. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్.